రష్యా ఉక్రెయిన్ వార్ పీక్స్ కు చేరుతోంది. రష్యా దూకుడు పెంచింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఈ తరహా పవర్ఫుల్ వెపన్ తో దాడి చేయడం ఇదే తొలిసారిగా స్థానిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అమెరికా, ఇంగ్లాండ్ ఆయుధ మద్దతుతో గత వారం రష్యాపై దాడులను ముమ్మరం చేసింది ఉక్రెయిన్. ప్రతీకారం తప్పదంటూ అప్పుడు పుతిన్ నాయకత్వం హెచ్చరించింది. అనుకున్నట్టే కీవ్పై అటాక్ చేసిన రష్యా అణ్వాయుధాలను మోసుకుపోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ప్రకంపనలు రేపుతోంది. కీవ్పై రష్యా దాడి చేస్తుందని ముందే ఊహించిన అమెరికా ఇక్కడి రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు అగ్రరాజ్యం బాటపట్టాయి. మరోవైపు రష్యాను ధీటుగా ఢీకొనేందుకు యుఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారీ క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ యంత్రాంగం పచ్చజెండా ఊపింది. ఇదిలా ఉంటే రష్యాకు సైనిక సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా తాజాగా తమ దేశం నుంచి మాస్కోకి భారీగా ఆయుధాలను పంపుతోంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు సిద్ధమేనా అంటూ భారత్లోని రష్యా రాయబార కార్యాలయం కామెంట్ చేయడం కొసమెరుపు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, ఇటు రష్యా ఉక్రెయిన్ పై తీవ్ర దాడికి పాల్పడింది. రష్యా ఐసిబిఎం ను కాల్చివేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. బాలిస్టిక్ మిసైల్ ను రష్యా ప్రయోగించినట్లు తెలుస్తోంది. అంటే 1000 రోజుల యుద్ధానికి సంబంధించి యుద్ధం తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తొలిసారి అణ్వాయుధాలను ప్రయోగించగల క్షిపణులతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. రష్యాపై అమెరికా తయారీ ఆయుధాల ప్రయోగానికి ఈ ప్రతీకారం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తుంది అమెరికా, ఇంగ్లాండ్. అయితే ఇటు ఉక్రెయిన్ కు రష్యా దాడులకు 1000 రోజుల దాటిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి యుద్ధ పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రతీకారం తీసుకునేందుకే ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ వారంలో రష్యాలోని లక్ష్యాలపై యుక్రెయిన్, యుఎస్ మరియు బ్రిటిష్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత ప్రయోగించినట్లు వైమానిక దళం నివేదించింది. మాస్కో హెచ్చరించినప్పటికీ 33 నెలల నాటి యుద్ధంలో ఇటువంటి చర్య ఒక పెద్ద తీవ్రతరం అవుతున్నట్టు కూడా చెబుతున్నాయి. రష్యాకు సంబంధించి అంటే ఏదైతే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐసిబిఎంలు వినియోగించినట్టు తెలుస్తుంది. రష్యా క్షిపణి దాడి అనేది మధ్య తూర్పు నగరం డిప్నోలోని ఎంటర్ప్రైజెస్ అలాగే కీలకమైన మౌలిక సదుపాయాల లక్ష్యంగా చేసుకున్నట్లుగా వైమానిక దళం తెలిపింది. ఇక వైమానిక దళం ఐసిబిఎం ఏమి లక్ష్యంగా చేసుకుంది లేదా దానివల్ల ఎంత నష్టం జరిగిందనేది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అంచనాలు వేయలేకపోయాయి. ఇక ప్రాంతీయ గవర్నర్ సెర్హీ లైసాక్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. క్షిపణి దాడి ఒక పారిశ్రామిక సంస్థకు నష్టం కలిగించిందనేది వారు చెప్తున్నారు. అంటే డిప్రోలో మంటలు చెలరాయని చెప్పారు. ఈ మంటల్లో ఇద్దరు వ్యక్తులు గాయాలయ్యాయి. ఇక రష్యా ఒక కింజైల్ హైపోసోనిక్ క్షిపణి అలాగే 7 KH-101 క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించినట్టు తెలుస్తుంది. వాటిలో 6ని కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఇక ప్రత్యేకించి రష్యన్ ఫెడరేషన్ లోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుండి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అది ఏ విధమైన ఐసిబిఎం ను కాల్చిందో కూడా ఇప్పటి వరకు ఎటువంటి అంచనా వేయలేదు. ఇక డిఫెన్స్ ఎక్స్ప్రెస్ అలాగే ఉక్రెయిన్ డిఫెన్స్ కన్సల్టెన్సీ స్కైవ్ యొక్క ప్రధాన అంతర్జాతీయ మిత్ర దేశమైన యునైటెడ్ స్టేట్స్ కు క్షిపణి ప్రయోగం గురించి ముందుగానే తెలియజేయబడిందని ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రష్యా ఉక్రెయిన్ పై సంబంధించి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉక్రెయిన్ గతంలోనే అమెరికా ఆపనహస్తం అందించింది. ఇక దీనికి సంబంధించి ఏదైతే అమెరికాకు సంబంధించిన ఈ పరికరాల తయారీకి సంబంధించి ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్న నేపథ్యంలోనే ఉక్రెయిన్ అనేది ఈ భీకర దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వైమానిక దళం సంబంధించి బాలిస్టిక్ మొత్తం ఏదైతే ఉక్రెయిన్ కు సంబంధించి గతంలో అంటే ఏదైతే 1000 రోజులు దాదాపుగా తొలిసారి
అణ్వాయుధాలను ప్రయోగించి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. అంటే ఈ ఏదైతే ప్రయోగించే సందర్భంలో అక్కడ కొంతమంది ఉన్న నేపథ్యంలో వారు కూడా కొంత గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఏదైతే ఈ క్షిపణి ఏదైతే దీంట్లో నలుగురు మొత్తం సిబ్బంది దాంట్లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మంటల్లో అంటే ఏదైతే ఈ రష్యన్ డిప్రోలో రష్యన్ దాడి జరిగిన ప్రదేశంలో నాలుగులో ఒకటవ అగ్నిమాపక సిబ్బంది పనిచేసినట్టు తెలుస్తోంది. ఇది మొత్తం కూడా ఏదైతే ఉక్రెయిన్ డిప్రోలో రష్యా క్షిపణి దాడి జరిగిన ప్రదేశంలో అగ్నిమాపక సిబ్బంది అనేది ప్రతీకార దాడులుగానే అభివర్తిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ రష్యా అనేది ఏ విధంగానైనా ఉక్రెయిన్ ఇబ్బందులు గురి చేయాలి, రష్యాపై అమెరికా తయారీ ఆయుధాల ప్రయోగానికే ఈ దాడికి పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు అందిస్తోంది. మరోవైపు ఇటు ఇంగ్లాండ్ కూడా సహకరిస్తుంది ఉక్రెయిన్ కు. ఈ నేపథ్యంలోనే రష్యా దాడులకు తెగబడుతున్నట్టుగా తెలుస్తుంది. బాలిస్టిక్ ప్రయోగించి ప్రతీకార దాడులకు తెగబడుతున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఉక్రెయిన్ పై అయితే రష్యా పగ తీర్చుకునేందుకే ఈ బాలిస్టిక్ ప్రయోగించినట్లుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ శివ.